హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు మధుసూదన్. మీరు చూస్తున్నారు టీఎంటీ తెలుగు మిషనరీ టూల్స్. ఈరోజు మేము ముందుకైతే ఒక టూల్ బ్యాగ్ తీసుకొచ్చిన. ఇది కంపెనీ మనకు స్టెయిన్లీ ఫ్యాట్ మ్యాక్స్ అనే కంపెనీ. చాలామంది చాలా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన టూల్స్ అండ్ మిషనరీ ఐటమ్స్ తీసుకుపోవడానికి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వాడుతూ ఉంటారు. స్కూల్ బ్యాగ్స్ అని ఇట్లాంటి వేరే బ్యాగ్స్ వాడుతూ ఉంటారు. స్టెయిన్లీ ఫ్యాట్ మ్యాక్స్ అనేది ఒక టూల్ సంబంధించిన కంపెనీ. ఈ ఒక కంపెనీలో మనకు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులోనే ఇది కూడా ఒక ఐటమ్. ఇది మనకు టూల్ బ్యాగ్. ఈ టూల్ బ్యాగ్ అనేది మనకు ఇందులో చాలా మంచి ఫీచర్స్ ఇచ్చిండు. ఇది నాకు తెలిసిన అనేది గిఫ్ట్ ఇచ్చిండు. సో ఈ యొక్క బ్యాగ్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ యొక్క బ్యాగ్లో మనకు ఏమేమి ఇచ్చిండు, ఏం ఫీచర్స్ ఇచ్చిండు, క్లాత్ ఏంటిది, దీని జిప్స్ అనేది ఏంటిది, ఇది ఎలా మనకు దీని లెంత్ ఎంత, దీని డెప్త్ ఏంటి, మొత్తం క్లారిటీగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఒక బ్యాగ్లో మనకు ఇది ఏదైతే స్ట్రాప్ ఉందో ఇది మనకు హ్యాండ్కి తల చేసుకొని కూడా మనం వెళ్ళొచ్చు. ఈ స్ట్రాప్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్టెయిన్లీ ఫ్యాట్ మ్యాక్స్ అనే దీని లోగో కూడా ఇక్కడ ఇచ్చిండు. సో ఇది మనకు బెటర్ కంఫర్ట్గా అయితే మనకు హ్యాండ్ తగిలేసుకునేందుకైతే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ యొక్క బ్యాగ్లో ఫ్రంట్ చూసుకున్నట్టయితే మొత్తం 4 పాకెట్స్ అయితే ఇచ్చిండు ఫ్రంట్ సైడ్లో. సో తర్వాత ఇక్కడ ఇవి దీనికి సంబంధించిన హుక్స్. సో ఇక్కడ మనకు ఈ మెయిన్ హుక్స్ ఏదైతే ఉంటుందో ఈ హుక్స్ అనేది మనకు సైడ్లకు ఇక్కడ హ్యాంగింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఇచ్చిండు. సో ఎందుకు అపోజిట్లు ఇచ్చిండు అని అంటే మనకు ఒక వెయిట్ అనేది అపోజిట్లో పడుతుంది. మనకు వెయిట్ అనేది కరెక్ట్ బ్యాగ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు వెయిట్ అనేది మోస్తుంది. ఎటువంటి క్రాక్స్ రాకుండా కూడా చూసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి హ్యాంగ్ మనం పట్టుకున్నందుకు ఇన్ కేస్ మనం ఇది తీసేసుకొని మనము చేతిలో పట్టుకున్నందుకైతే ఇది ఇచ్చిండు. సో ఇది కూడా మనకు చాలా డిఫరెంట్గా ఇచ్చిండు. సో ఇది డిఫరెంట్ అని అంటే మనం కొన్ని బ్యాగ్స్ పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్లా పట్టుకున్నప్పుడు మనకు వెయిట్ అనేది ఇలా మనకు చేయి అనేది నొప్పి పెడుతుంది. సో అందుకని ఈ చిన్న స్ట్రాప్ అయితే ఇచ్చిండు స్టిక్కర్ అనేది. ఈ స్టిక్కర్ని ఇది ఒక బ్యాగ్ని ఇలా పెట్టేసుకొని ఈ స్టిక్కర్ని క్లోజ్ చేసినట్టయితే మనకు ఒక రౌండ్ లాగా పైప్ని పట్టుకున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్గా మన వెయిట్ అనేది మొత్తం చేతి మీద పడుతుంది. సో అట్లయితే బెటర్ ఉన్నది ఇది ఒకటి. సో ఇటు సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే మనకు దానికి సంబంధించింది అయితే ఇది. సో ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుందాం. రైట్ సైడ్ కూడా మనకి ఇటు సైడ్ మనకు టోటల్గా 2 ప్యాకెట్స్ ఇచ్చిండు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా 2 ప్యాకెట్స్, ఇటు సైడ్ కూడా 2 ప్యాకెట్స్ ఇచ్చిండు. సో ఇటు సైడ్ చూసుకుందాం. ఇంకో సైడ్ ఇక్కడ మనకు 3 ప్యాకెట్స్ ఇచ్చిండు. 2 నార్మల్ ప్యాకెట్స్, 1 జిప్ ప్యాకెట్ ఇచ్చిండు. ఈ యొక్క క్లాత్ అనేది కంప్లీట్గా పాలిస్టర్ క్లాత్ అయితే ఇచ్చిండు. ఇది మిడ్ పాయింట్లో చూసుకుందాం. మిడ్ పాయింట్లో ఎంత స్పేస్ ఉన్నది అనేది ఇక్కడ మనకు ఇందులో కూడా 4 ప్యాకెట్స్ ఇచ్చిండు. తర్వాత ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 హ్యాంగింగ్స్ ఇచ్చిండు. ఏమైనా టూల్స్ పెట్టుకున్నందుకు ఏమైనా పడిపోకుండా ఉండడానికి. సో దీని గురించి ఇదంతా కంప్లీట్గా ఇది ఒక టూల్ దీనికి సంబంధించింది. కంపెనీ అనేది మనకు సిన్స్ 1843లో స్టార్ట్ అయింది. ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ పాలిస్టర్ తోటి అయితే క్లాత్ తోటి అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు వాటర్ ప్రూఫ్ కూడా మనకి ఇక్కడ లోపలికి వాటర్ రాకుండా కూడా సంబంధించింది అయితే దీనికి ఇచ్చిండు. దీని సైజ్ అనేది 400 x 220 mm. ఇందులో మనకు 14 స్లిప్స్ ఉంటాయి. అంటే 14 పాకెట్స్ వస్తాయి. 14 పాకెట్స్, 2 జిప్స్ అంటే ఒకటి ఇట్ సైడ్ ఉంది, ఒకటి మిడ్ పాయింట్లో ఉంది. ఇది మాక్సిమం లోడ్ అనేది మనకు 15 kg అయితే వెయిట్ మోస్తుంది అని అయితే కంపెనీ చెప్తున్నది. దీని లెంత్ 410, దీని వెయిట్ 230, దీని హైట్ 280 mm. ఇలా మనకు ఎంతవరకు టూల్స్ పడుతున్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ ఈ బ్యాగ్లో మనం ఆల్రెడీ మేము టూల్స్ అనేది పెట్టేసినాం. సో ఇక్కడ ఏమేమి టూల్స్ పెట్టినా అని చెక్ చేసుకున్నాం. సో ఫ్రంట్లో మనకు ఇక్కడ పాకెట్స్ అనేది చాలా చిన్నవి ఇచ్చిండు. సో ఇందులో మా విజిటింగ్ కార్డ్స్ పెట్టుకున్నాం. సో ఇది మా విజిటింగ్ కార్డు. సో తర్వాత మనకు ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలా ఫిషర్స్ వేసుకున్నాం. ఇటు సైడ్ మనకు జాక్స్, క్రింపింగ్ జాక్స్ అంటాం కదా. తర్వాత ఇక్కడ మేము ఇంకో చిన్న ఐటమ్ ఇది సిల్లోటి. ఇలా మనకు జిప్ ప్యాకెట్ ఇచ్చింది కదా. ఈ జిప్ ప్యాకెట్లో మనము చిన్న టూల్స్ ఉంటాయి కదా, ఎల్లంకీస్, చిన్న స్టార్స్, మైనస్లు ఇలాంటివి అయితే వేసుకున్నాం. ఇందులో వేరే టూల్స్ వేసినాం. చిన్న కేబుల్ అయితే వేసినాం. ఇలా ప్లాస్టర్స్, ఇలా ఫిషర్స్. సో ఇదన్నట్టు మనం బయట మాత్రం మేము చేసిన ఒక టూల్స్ అనేది ఇల్లు వేసుకున్నాం. సో ఇది ఓపెన్ చేయి. సో లోపల ఏమేమి ఉన్నాయని చూపిస్తా. సో ఇది ఎంత పట్టింది, తీసుకోవచ్చా లేదా, చాలామంది కూడా మనకు బ్యాగ్స్ కూడా కొంచెం ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయాలి అనుకుంటారు కదా. సో ఇదన్నట్టు ఓపెన్గా లోపల మేము చేసింది. ఇక్కడ మేము ఈ లోపల సైడ్ పెడితే ఇక్కడ చిన్న టూల్స్ పెట్టుకున్నాం. అంటే స్టార్స్ కానీ, మైనస్లు కానీ, ఒకటి ఉంటాయి కదా. సో ఇట్లాంటి కటింగ్ ప్లేట్స్ కానీ అవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క టూల్ బ్యాగ్ అనేది ఇట్లా క్లోజ్ అవుతుంది. సో క్లోజ్ అయినప్పుడు ఇక్కడ తడుతుంది. సో అదే ఇట్లా ఉందనుకోండి, చాలా టూల్స్ పడతాయి. ఇట్లా ఉండి మనం జిప్ అనేది ఇట్లా ఓన్లీ స్ట్రేట్లో వచ్చినప్పుడు, ఇట్లా మనకు ఈ యొక్క కేబుల్, ఈ యొక్క లెంత్ అనేది ఇట్లా కూడా ఇచ్చినప్పుడు, మిడ్ పాయింట్లు వచ్చినప్పుడు, జిప్ వచ్చినప్పుడు మనకి ఇట్లా టూల్స్ చాలా పడతాయి. కానీ ఇక్కడ ఏమి ఇస్తుండంటే ఇట్లా క్లోజ్ ఇచ్చాడు. సో ఇట్లా ఏమవుతుందంటే టూల్స్ అంటే కరెక్ట్ పడతలేవు. సో ఇప్పుడు మేము ఒక చిన్న బ్యాటరీ మిషన్ మెయింటైన్ చేస్తాం. ఇది ఇట్లా పడతలేదు,
సో ఈ బ్యాటరీ టైట్ చేసి పెట్టినా పడతలేదు. సో అందుకని ఏం చేసామంటే దీన్ని క్లోజ్ చేసి సో ఇట్లా మేము అన్కంఫర్టబుల్గా ఇట్లా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో లోపలైతే టూల్స్ అయితే ఈ విధంగా అయితే మేము ఇన్సర్ట్ చేసుకున్నాం. సో చూసారు కదా బ్యాగ్ అనేది టూల్ బ్యాగ్ అనేది ఇలా ఉంది. మాకైతే కొంచెం చిన్నగా ఇంకొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చాలామంది కొంచెం టూల్ బ్యాగ్స్ కూడా కొంచెం ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయాలనుకుంటారు. బ్యాగ్స్ కూడా మంచిగా నీట్గా ఉండాలి, మనం చేసే పనిలో టూల్స్ కూడా చాలా బెటర్ ఉండాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకైతే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. బట్ టోటల్గా మరి మీకు ఎలా అనిపించింది బ్యాగ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ TMT తెలుగు మిషనరీ టూల్స్.